సో ఫ్రెండ్స్, ప్రపంచ హిస్టరీ టైం ఫ్రేమ్లో ఎన్నో కొత్త కంట్రీస్ వచ్చాయి, మరెన్నో కంట్రీస్ కనుమరుగైపోయాయి. ఏదైనా ఒక ప్రాంతం ఒక దేశంగా గుర్తింపు పొందాలంటే అక్కడి ప్రజల లివింగ్ ట్రెడిషన్, రిలీజియస్ అండ్ కల్చరల్ యాక్సెప్ట్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్న కంట్రీస్లో వారి జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్ వలన రాబోయే కొత్త కంట్రీస్ ఏవో తెలుసుకుందాం. ముందుగా కుర్దిస్తాన్ గురించి తెలుసుకుందాం. కుర్దిస్తాన్ అనేది పశ్చిమ ఆసియాలో రఫ్లీ డిఫైన్డ్ జియో కల్చరల్ భూభాగం. దీనిలో కుర్దిష్ ప్రజలు ప్రముఖ మెజారిటీ జనాభాను కలిగి ఉన్నారు. కుర్దిస్తాన్ సంస్కృతి, వారి భాషలు, జాతీయ గుర్తింపు హిస్టారికల్లీ ఒక స్పెషల్ ఐడెంటిటీ కలిగి ఉంది. కుర్దిస్తాన్ సాధారణంగా టర్కీ, ఇరాక్, ఇరాన్, సిరియా ఈ 4 దేశాల్లో ల్యాండ్ ఏరియా కలిగి ఉంటుంది. కొన్ని కుర్దిష్ జాతీయవాద సంస్థలు స్వతంత్ర దేశ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాయి. కుర్దిష్ మెజారిటీతో ఈ ప్రాంతంలో కొన్ని లేదా అన్నిటినీ కలిగి ఉండేట్టు అక్కడి జాతీయవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రస్తుతం ఉన్న జాతీయ సరిహద్దుల్లో ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం ప్రచారం చేస్తున్నాయి. చారిత్రకంగా కుర్దిస్తాన్ ప్రాంతం 8వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు వేర్వేరు కుర్దిష్ రాజ్య వంశాలు, ఎమిరేట్స్ మరియు ప్రధాన రాజ్యాలుగా స్థాపించబడ్డాయి. స్వల్పకాల రాజ్యాలుగా పరిపాలన పరంగా 20th సెంచరీలో కింగ్డమ్ ఆఫ్ కుర్దిస్తాన్ 1921 to 1924 మరియు రెడ్ కుర్దిస్తాన్ 1923 to 1929, అలాగే రిపబ్లిక్ ఆఫ్ అరారత్ 1927 to 1930 మరియు రిపబ్లిక్ ఆఫ్ మహాబాద్ 1946 వరకు కలిగి ఉండేవి. ప్రస్తుతం ఇరాకీ కుర్దిస్తాన్ మొదటగా 1970లో ఇరాక్ గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందంలో సెల్ఫ్ ఆటోనమస్ హోదాను పొందింది మరియు 2005లో ఫామ్ అయిన ఫెడరల్ ఇరాకీ రిపబ్లిక్ పరిధిలో సెల్ఫ్ ఆటోనమస్ కుర్దిస్తాన్ ప్రాంతం ధృవీకరించబడింది. అలాగే ఇరాక్ పక్క దేశం అయిన ఇరాన్లో కూడా కుర్దిస్తాన్ ప్రావిన్స్ ఉంది, కానీ అక్కడ ప్రజలకు ఇరాన్ గవర్నమెంట్ స్వయం పాలన హోదా కల్పించలేదు. కుర్దిస్తాన్ ఫైటర్స్ సిరియా సివిల్ వార్లో నార్త్ సిరియా ఒక పెద్ద భాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. ఆ వార్ ముగిసిన తర్వాత నార్త్ అండ్ ఈస్ట్ సిరియా ఆటోనమస్ అడ్మినిస్ట్రేషన్గా గుర్తింపు పొందాయి. టర్కీలో మాత్రం వారికి ఎలాంటి గుర్తింపు లేదు. సో ఫ్రెండ్స్, ప్రపంచం త్వరలోనే ఒక కొత్త దేశంగా కుర్దిస్తాన్ని చూడబోతుంది. ఫ్రెండ్స్, యూకేలో భాగమైన స్కాట్లాండ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అవుటకు 2014 నుండి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ 14వ శతాబ్దంలో వేరు ఇండిపెండెంట్ నేషన్స్గా స్థాపించబడ్డాయి. వరుస యుద్ధాలు చేసిన తర్వాత 17వ శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్గా ఒక్కటవటం జరిగింది. అసలు స్కాటిష్ పీపుల్ ఇండిపెండెంట్ నేషన్ ఎందుకు అడుగుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాట్లాండ్ ఒక సంపన్న దేశంగా నిర్మించడానికి ప్రత్యేకమైన ఆస్తులు అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కలిగి ఉంటుంది. పక్కనే ఉన్న యూరోపియన్ కంట్రీస్ అయిన నార్వే, డెన్మార్క్ అండ్ స్వీడన్ వరల్డ్లో అత్యంత రిచెస్ట్ కంట్రీసే కాక యూకే కంటే చాలా ముందున్నాయి. స్కాట్లాండ్ ఆ లక్షణాలు కలిగి ఉండటమే కాక వాటిని హైలైట్ చేస్తుంది. మొత్తం యూకే పాపులేషన్లో 8.4% పాపులేషన్ స్కాట్లాండ్లో ఉంటారు. కానీ న్యాచురల్ వెల్త్లో ఇంబ్యాలెన్స్గా 34% ఆఫ్ షేర్ వారి సొంతం. ఫ్రెష్ వాటర్లో 90% షేర్, మోస్ట్ ఇంపార్టెంట్గా క్రూడ్ ఆయిల్లో 96% అండ్ న్యాచురల్ గ్యాసెస్లో 63% షేర్ కలదు. వీటన్నిటినీ కంపేర్ చేస్తే స్కాట్లాండ్ యూకేలో ఉండటం వలన ఇంగ్లాండ్కే ఎక్కువ అవసరం. ఈ ఇంబ్యాలెన్స్ క్వశ్చన్ చేస్తూ స్కాటిష్ లీడర్స్ 2014లో పబ్లిక్ రెఫరెండం జరిపారు. ఈ రెఫరెండంకి జరిగిన ఓటింగ్లో 55% నో అని, 45% ఎస్ అని తెలిపారు. సో కావాల్సిన మెజారిటీ 50% లేకపోవడం వలన ఈ పబ్లిక్ రెఫరెండం ఫెయిల్ అయ్యింది. మరలా జనవరి 2021లో స్కాటిష్ నేషనల్ పార్టీ సెకండ్ రెఫరెండంకి ప్రపోజ్ చేసింది.
మారిన పరిస్థితుల రీత్యా 2014తో కంపేర్ చేస్తే 2021లో స్కాట్లాండ్ ఈ రెఫరెండం నెగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బహుశా మనము స్కాట్లాండ్ని త్వరలోనే ఒక స్వతంత్ర దేశంగా చూడబోతున్నాము. నెక్స్ట్ క్యాటిలోనియా స్పెయిన్ యొక్క ఈశాన్య ప్రాంతంలో ఉన్న సెల్ఫ్ గవర్నెన్స్ ఆటోనమస్ రీజన్. చాలామంది క్యాటిలోనియన్స్ తాము స్పానిష్లుగా గుర్తించబడడానికి ఇష్టపడరు. వారు విడిపోయి ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పడాలని కోరుకుంటున్నారు. 2017లో కాంట్రవర్షియల్ ప్రజా అభిప్రాయ సేకరణలో స్పెయిన్ నుండి విడిపోవడానికి 90% ప్రజలు ఆమోదముద్రం తెలిపారు. అయితే ఈ ప్రజా అభిప్రాయ సేకరణని గుర్తించడానికి స్పెయిన్ గవర్నమెంట్ నిరాకరించింది. క్యాటిలోనియన్స్ స్పెయిన్ నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాటిలోనియా స్పెయిన్ యొక్క అత్యంత సంపన్న ప్రాంతంలో ఒకటి. ఇది స్పెయిన్లోని 1.1 ట్రిలియన్ యూరోస్ ఆర్థిక వ్యవస్థలో 5వ వంతు కలిగి ఉంటుంది. క్యాటిలోనియన్ గవర్నమెంట్ సొంతంగా పోలీస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో గణనీయమైన అధికారం పొంది ఉంది. అయితే పన్నులు, విదేశీ వ్యవహారాలు, రక్షణ ఓడరేవులు, విమానాశ్రయాలు, రైళ్లు వంటి కీలక ప్రాంతాలు స్పెయిన్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఈ ప్రాంతం అనుభవిస్తున్న పరిమిత స్వయం ప్రతిపత్తి పట్ల అసంతృప్తితో ఉన్న క్యాటిలోనియన్లు మాడ్రిడ్ నుండి నడుస్తున్న స్పానిష్ ప్రభుత్వంలో క్యాటిలోనియా అందుకున్న దానికంటే చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందనేది ఒక కామన్ వాదన. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం మెయిన్లీ ఆర్థిక స్వయం ప్రతిపత్తి లేకపోవడం వలన క్యాటిలోనియన్ ప్రజలను కోపానికి గురి చేస్తుంది. కొన్ని రీజన్స్ వల్ల చర్చల ద్వారా ఈ ఇష్యూ కంట్రోల్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాన్స్టిట్యూషన్ మార్చకపోతే ప్రజా అభిప్రాయ సేకరణ గురించి చర్చించలేమని స్పానిష్ గవర్నమెంట్ తెలపగా, అయితే క్యాటిలోనియా గవర్నమెంట్ చర్చలు కొనసాగడానికి ముందే దాని స్వయం నిర్ణయ అధికారాన్ని గౌరవించాలని తెలిపింది. సో రాబోయే కాలంలో వారి చర్చలు సక్సెస్ అయ్యి క్యాటిలోనియా ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సొమాలీల్యాండ్ గురించి తెలుసుకుందాం. సొమాలియాలో ఒక భాగంగా పరిగణించబడ్డ సొమాలీల్యాండ్ తనను తాను బ్రిటిష్ సొమాలీల్యాండ్ వారసునిగా పరిగణిస్తుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే స్వతంత్ర రాష్ట్రమైన సొమాలీల్యాండ్ 1960లో సొమాలి రిపబ్లిక్గా ఏర్పడింది. అయితే 1988లో సొమాలియా గవర్నమెంట్ సొమాలి రిపబ్లిక్ అండ్ అక్కడి మిలిటెంట్ గ్రూపులపై దాడులు చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి సొమాలియాలో కలుపుకుంది. ఈ సంఘటన సొమాలియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. అయితే 1991లో మాజీ సొమాలి రిపబ్లిక్ నేతృత్వంలోని స్థానిక అధికారులు ఏకపక్షంగా సొమాలియా నుండి ఇండిపెండెన్స్ ప్రకటించుకొని సొమాలీల్యాండ్గా స్థాపించారు. అప్పటి నుంచి ఈ టెరిటరీస్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన గవర్నమెంట్స్ చే పాలించబడ్డాయి. ఈ గవర్నమెంట్స్ అన్నీ సొమాలియాల్యాండ్ రిపబ్లిక్గా ఇంటర్నేషనల్ గుర్తింపు పొందాయి. కొన్ని విదేశీ గవర్నమెంట్స్ అక్కడి గవర్నమెంట్స్తో అనధికారిక సంబంధాలను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి. ఇథియోపియా ఈ ప్రాంతంలో ఒక వాణిజ్య కార్యాలయాన్ని కూడా నిర్వర్తిస్తుంది. అయినప్పటికీ సొమాలీల్యాండ్ యొక్క స్వయం ప్రకటిత స్వాతంత్రాన్ని ఏ దేశం లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అధికారికంగా గుర్తించలేవు. సొమాలీల్యాండ్ గత 15 ఇయర్స్గా మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్స్లో బాగా డెవలప్ చెందింది. గత 30 ఇయర్స్లో ఒక డిఫాక్టో స్టేట్హుడ్ కలిగిన సొమాలీల్యాండ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ కావాల్సిన ఎలిజిబిలిటీస్ కలిగి ఉంది. సొమాలీల్యాండ్ని ప్రపంచమంతా గుర్తించి త్వరలోనే ఒక కంట్రీగా ఏర్పడాలని మనం కోరుకుందాం. మరికొన్ని రాబోయే కొత్త కంట్రీస్ గురించి సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.